హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఎస్కేటికి ఛానల్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్కి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఒక అడ్వర్టైజ్మెంట్ నెంబర్ చూసుకున్నట్లయితే 542. బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఈ యొక్క రిక్రూట్మెంట్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో పోస్ట్ వచ్చి డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి టోటల్గా మనకి 10 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి, ఎనీ డిస్ప్లే అయినా పర్వాలేదు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అండ్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ గురించి బాగా తెలిసి ఉండాలి, ఇంగ్లీష్లో టైపింగ్ స్పీడ్ వచ్చిండాలి, మినిమం 35 వర్డ్స్ పర్ మినిట్ అయితే వచ్చిండాలి. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. శాలరీ చూసుకున్నట్లయితే 24,356 రూపీస్ అనేది పే చేయడం జరుగుతుంది పర్ మంత్కి. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మీ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాని చూసి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ ఉన్న, అసెస్మెంట్ ఉన్న, స్కిల్ టెస్ట్ ఉన్న ఈమెయిల్ ద్వారా కానీ మొబైల్ ఫోన్ ద్వారా కానీ మీకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. ఇది ఆఫ్లైన్ నోటిఫికేషన్ కాబట్టి సో మనమే అప్లికేషన్ ఫిల్ చేసి స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్డ్ పోస్ట్ కానీ చేయాల్సి ఉంటుంది. సో ఓన్లీ స్పీడ్ పోస్ట్ అండ్ రిజిస్టర్డ్ పోస్ట్లో మాత్రమే సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా ఏ విధంగా సెండ్ చేసినా మీ యొక్క అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేయరు. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. అదర్ క్యాండిడేట్స్ వాళ్ళు 295 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ అండ్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అనేది ఈ యొక్క అడ్రస్కి అయితే షేర్ చేయాల్సి ఉంటుంది. స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ. ఇన్ కేస్ మీ అప్లికేషన్ అనేది డిలే అయితే ఈ రిక్రూట్మెంట్ వాళ్ళు ఎలాంటి రెస్పాన్సిబుల్ తీసుకోరు కాబట్టి ఎవరైతే ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసుకొని స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్డ్ పోస్ట్ కానీ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో మ్యాండేటరీగా అడ్వర్టైజ్మెంట్ నెంబరు అలాగే ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ యొక్క కాలం అనేది మ్యాండేటరీగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒక అప్లికేషన్లో మీరు ఏదైనా మ్యాండేటరీగా ఫిల్ చేయాల్సిన కాలమ్స్ని బ్లాంక్గా వదిలేసినట్లయితే మీ యొక్క ఏదైనా డాక్యుమెంట్స్ని అటాచ్ చేయకపోతే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క డాక్యుమెంట్స్ని మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషనల్ అండ్ ప్రొఫెషనల్ సర్టిఫికేటు, 10th అండ్ ఇంటర్ సర్టిఫికేటు, బర్త్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు. ఫ్రెషర్స్ అయితే దీన్ని స్కిప్ చేసుకోండి. అండ్ పాన్ కార్డ్ కాపీ అండ్ ఆధార్ కార్డ్ కాపీ. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఈఎస్ఐసి కార్డు ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈ యొక్క కాపీని సెండ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ అయితే స్కిప్ చేసుకోండి. మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ కాపీ అనేది అటాచ్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 5th March 2026 6 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో వాళ్ళు స్పీడ్ పోస్ట్ ద్వారా ఈ డేట్ లోపల ఈ టైమింగ్ లోపల రీచ్ అయ్యేలాగా చూసుకోండి. అండ్ ఇప్పుడు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలని క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మీరు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది 542 అనేసి. తర్వాత ఆఫీస్ యూజ్ రిజిస్ట్రేషన్ నెంబర్ని బ్లాంక్ వదిలేయండి. డిమాండ్ డ్రాఫ్ట్ నెంబర్, సో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ నెట్స్ కాకుండా అదర్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి అప్లికేషన్ ఫీ ఉంటుంది కాబట్టి వాళ్ళు బ్యాంకుకి వెళ్ళి డీడీ పే చేయాల్సి ఉంటుంది. పే చేసిన తర్వాత ఆ యొక్క నెంబర్ని ఇక్కడ మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఏ డేట్ పే చేశారు, తర్వాత ఎంత ఫీ పే చేశారని ఎంటర్ చేసుకోండి. ఇక్కడ మీ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓన్లీ క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారంటే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కాబట్టి డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అనేసి మెన్షన్ చేసుకోండి. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అండ్ మిస్టర్ అయితే ఇలా టిక్ చేసుకోండి, మిస్టర్స్ అయితే ఇలా టిక్ చేసుకోండి, మిస్సెస్ అయితే టిక్ చేసుకోండి. మీరు ఏదైతారో అదే దానిపైన టిక్ చేసుకొని తర్వాత మీ యొక్క నేమ్ని క్యాపిటల్ లెటర్స్లో ఫిల్ చేసుకోండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ని ఫిల్ చేసుకోండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్లయితే ఇక్కడ డేటు, ఇక్కడ మంతు, ఇక్కడ ఇయర్ అనేది ఫిల్ చేసుకోవాలి. 5th వన్ వచ్చి ఆధార్. మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది 12 digits ఆధార్ నెంబర్ అని మ్యాండేటరీగా మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే ఎంటర్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. తర్వాత పాన్ కార్డ్ నెంబర్ అనేది మ్యాండేటరీగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కేటగిరీ, మీరు జనరలా, ఓబీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, పీహెచ్ఆ, ఈడబ్ల్యూఎస్ఆ, అదర్సా, మీరు ఏదైతారో దాంట్లో టిక్ మార్క్ చేసుకోండి. మెరిటల్ స్టేటస్ చూసుకున్నట్లయితే మ్యారీడా, అన్మ్యారీడా, విడో పర్సన్సా, మీరు ఏదైతే అది టిక్ చేసుకోండి. నెక్స్ట్ నేషనాలిటీ ఇండియాని ఫిల్ చేసుకోండి. తర్వాత రిలీజన్, మీరు హిందూ అయితే హిందూ, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, ముస్లిం అయితే ముస్లిం అనేది ఫిల్ చేసుకోండి. తర్వాత మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ క్యాపిటల్ లెటర్స్తో మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అనేది ఫిల్ చేసుకోండి. తర్వాత సిటీ, స్టేటు, పిన్ కోడ్ని మెన్షన్ చేసుకోండి.
తర్వాత కరస్పాండెన్స్ అడ్రస్ యొక్క అడ్రస్ని మెన్షన్ చేసుకోండి, ఎందుకంటే ఈ యొక్క అడ్రస్కి మాత్రమే మీకు ఏమైనా అప్డేట్స్ ఉన్నట్లయితే పోస్ట్ ద్వారా సెండ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ పర్మనెంట్ అడ్రస్ అండ్ ప్రెజెంట్ అడ్రస్ బోత్ సేమ్గా ఉన్నట్లయితే సేమ్ పర్మనెంట్ అడ్రస్ని ఇక్కడ కూడా మెన్షన్ చేసుకోండి. అండ్ మీ యొక్క ఈమెయిల్ ఐడిని క్యాపిటల్ లెటర్స్లో ఫిల్ చేసుకోండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసుకోండి. ఇక్కడ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేయండి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th ఇంటర్ గ్రాడ్యుయేషన్ ఏ యూనివర్సిటీలో కంప్లీట్ చేశారు అండ్ ఏ ఇయర్ పాస్ అయ్యారు అండ్ టోటల్ మార్క్స్ ఎన్ని మార్క్స్ వచ్చాయి అండ్ ఎంత పర్సెంట్ వచ్చిందో. సో మీరు గ్రాడ్యుయేషన్ వర్క్ కంప్లీట్ చేసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ వర్క్ ఫిల్ చేసుకోండి. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు ఏ కంపెనీలో వర్క్ చేశారు, డెసిగ్నేషన్ ఏంటి, ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు ఎగ్జిట్ అయ్యారు అండ్ టోటల్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో మెన్షన్ చేసుకోండి. తర్వాత రెఫరెన్స్ వచ్చి మీరు ప్రీవియస్ కంపెనీలో మీ యొక్క సూపర్వైజర్ కానీ టీఎల్ కానీ వాళ్ళ యొక్క నేము, అడ్రస్ అండ్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. లాంగ్వేజెస్ నౌన్, మీకు సపోజ్ తెలుగు వచ్చు, తెలుగు రీడ్ చదువుతాం, మాట్లాడతాం, రాస్తాం. తమిళ్ ఓన్లీ మాట్లాడతాం, సో టిక్ మార్క్ చేసుకొని రిమైనింగ్ బ్లాంక్ వదిలేసండి. చదువుతాం, మాట్లాడతాం, రాస్తాం. సో ఈ విధంగా టిక్ చేసుకోండి. అటాచ్మెంట్స్, సో ఇందాక ఏదైతే ఎక్స్ప్లెనేషన్ చేసామో ఆ డాక్యుమెంట్స్ని మీ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసి సెండ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అలాగే మీ యొక్క ఈచ్ డాక్యుమెంట్ పైన సెల్ఫ్ అటాచ్డ్ అని రాసి, డేట్ రాసి అండ్ సిగ్నేచర్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క సిగ్నేచర్తో పాటు డేట్ మెన్షన్ చేసి సెండ్ చేయాల్సి ఉంటుంది. సో స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ సెండ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండ్ ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకొని ట్రై చేయండి. ఎందుకంటే సిస్టమ్ నాలెడ్జ్, ఎక్సెల్ అండ్ టైపింగ్ స్పీడ్ ఈ 3 వచ్చినట్లయితే ఈజీగా జాబ్ రావడం జరుగుతుంది. కాబట్టి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి, ఎందుకంటే ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉంటారో వాళ్ళకి ఈ యొక్క వీడియోని చాలా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి ఎన్ని గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తున్నా కూడా ఈ యొక్క నోటిఫికేషన్స్కి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి సెండ్ చేయండి. సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ జాబ్ అప్డేట్స్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.